హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొయ్య తోటకూర ఫ్రై ప్రాసెస్. ముందుగా కొయ్య తోటకూరని అన్నీ కట్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లేత కాడలు కూడా వేస్తున్నాను. లేత కాడలు కూడా వేయాలి, మనకు హెల్త్కు మంచిది. ఈ కాడలు, లేత కాడలు మొత్తము తుంచుకొని వేసుకోవచ్చు. ముదురు కాడలు వేయకూడదు. ఈ పడేస్తున్నాను. ముదురువి లేత కాడల వరకు వేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఈ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. కాడలు కొయ్య తోటకూరని మొత్తము కట్ చేసుకున్నాము. కాడలు కూడా, లేత కాడలు కూడా కట్ చేసుకున్నాము. ఒక బౌల్లో వాటర్ వేసుకొని స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, కట్ చేసిన ఆకుని వేసేసి కొంచెం స్పూన్తో మిక్స్ చేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు సాల్ట్ వాటర్లోనే ఉండనిచ్చి, ఆ తర్వాత 3-4 వాటర్లతో శుభ్రంగా వాష్ చేయాలి. ఎందుకంటే కొయ్య తోటకూరలో, ఆకుకూరల్లో ఇసుక ఉంటుంది, అందుకని బాగా వాష్ చేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక 3 స్పూన్ వరకు వేసుకున్నాను. గ్రీన్ మిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 5 నుంచి 6 గ్రీన్ మిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. సాల్ట్, గ్రీన్ మిర్చి కొంచెం వేగనిచ్చి ఒక నిమిషం పాటు గ్రీన్ మిర్చి వేగినవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆకుకూరలో మసాలాలు ఎక్కువ వాడటం లేదు, లైట్గా వేస్తున్నాను. టర్మరిక్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్. గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం లైట్గానే వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టిన కొయ్య తోటకూరని వేసేసుకోవాలి. వేసినాక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకోవాలి. అప్పుడు క్వాంటిటీ తగ్గిపోతుంది మనకు. 2 నిమిషాల తర్వాత కొయ్య తోటకూర చాలా తొందరగా మగ్గుతుంది. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 3 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకుందాం.
పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈజీ ప్రాసెస్, హెల్దీ కూడా. ఎక్కువ మసాలాలు వేయకుండా ఫ్రై చేసిన కోయ తోటకూర ఫ్రై. వైట్ రైస్తో అయినా చపాతీతో అయినా 100% చాలా హెల్దీ. వైట్ రైస్తో టేస్ట్ చేద్దాం. కొయ్య తోటకూర ఫ్రై రెడీ. ఈ ప్రాసెస్లో చేయండి. చపాతీలో, రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.